ఇక కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపమైన సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు మేడారం ముస్తాబోతోంది. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగే ఈ అతిపెద్ద గిరిజన జాతర ప్రతి రెండేళ్లకొకసారి జరుగుతుంది. సమ్మక్క సారాలమ్మల దీవెనలు పొందేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. దీంతో 2026 మహాజాతరలోపు మేడారం క్షేత్రం కొత్త రూపుదిద్దుకుంటోంది. మహాయజ్ఞంలా మేడారం క్షేత్రాన్ని రూపుదిద్దే పనిలో అధికార యంత్రాంగం, మంత్రులు సీతక్క, పొంగులేటి నిమగ్నమయ్యారు. సమ్మక్క సారక్క దేవతల క్షేత్రాన్ని కొత్తగా రూపుదిద్దడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 120 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనుల్లో పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునర్నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. సమ్మక్క సారాలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణలో 3 వైపులా పునాది నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్ని మంత్రి సీతక్క పరిశీలించారు. 40 ఏళ్ల తర్వాత ఈ వనదేవతల ప్రాంగణ పునర్నిర్మాణానికి తొలి అడుగు పడిందని, సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంకు మహర్దశ రాబోతోందని ఆమె అన్నారు. 2026 మహాజాతరలోపే నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తామని సీతక్క స్పష్టం చేశారు. ఈసారి జాతర మరింత వైభవంగా నిర్వహించాలని అధికారుల్ని చకచకా పనులు పూర్తి చేయాలన్నారు. సమ్మక్క సారలమ్మల రుణం తీర్చుకునే గొప్ప అవకాశం తనకు దక్కిందని మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. గద్దెలు ప్రాకారం మార్చడం, అంటే చుట్టూ వెడల్పు చేయడము, అవి కూడా దర్వాజాలు ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పెద్దగా చేయడం, ఒక్కొక్క దర్వాజకు ఒక్కొక్క దేవుడి పేరు పెట్టడం, ద్వారం సమ్మక్క గేటు, సార్లమ్మ గేటు, పగిడిద్దరాజు గేటు, ఆ గేట్ల మీద మా ఆచారాలు, సాంప్రదాయాలు, మా దేవుళ్ళు, మా పూజలు ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బయట ప్రపంచానికి కొత్తగానే, కానీ ఇది మా చరిత్ర కాబట్టి సమ్మక్క సార్లమ్మ చరిత్ర అది చూపించడం మూలంగా ప్రకృతి చాలా పవర్ఫుల్, మా దేవుళ్ళు కూడా అదే పవర్ఫుల్. 2 సార్లు రివ్యూ మీటింగ్లో కూర్చొని మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశించి వారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పూర్తి బాధ్యత చేయండి, ఇటు నేను, అటు సురేఖక్క, అటు అడ్లు లక్ష్మణ్ ట్రైబల్ శాఖ నుంచి మరి పొంగులేటి గారు మేమందరం కలిసి ఇది మా మీద భుజస్కంధాల మీద పెట్టిరు. ఖచ్చితంగా తల్లుల యొక్క దీవెనతోటి తల్లులకు జరిగే గొప్ప పట్టాభిషేకం అనుకోవచ్చు. కాబట్టి చిత్తశుద్ధితో చేస్తాం, బిడ్డలుగా చేస్తాం. ఇక మంత్రుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ యంత్రాలు, కూలీలతో పనులు చేపడుతున్నారు. సమ్మక్క సారక్క, గోవిందరాజు, పడిగిద్దరాజు ప్రతిరూపాల్ని వరుస క్రమంలో ప్రతిష్ఠించేందుకు పనులు జరుగుతున్నాయి. గతంలో ఉన్న మెయిన్ గేట్ ని తొలగించి ఏకకాలంలో సుమారు 2000 మంది భక్తులు లోపలికి వెళ్లేలా అధికారులు పనులు చేపడుతున్నారు. తూర్పుముఖంగా 40 ఫీట్ల వెడల్పుతో ప్రధాన ద్వారాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన స్వాగత ద్వారంతో పాటు 4 ఎంట్రన్స్లు, 4 ఎగ్జిట్ గేట్ల నిర్మాణం పనులు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. నిర్మాణ పనుల్లో భాగంగా సాలహారం నిర్మాణానికి వినియోగించే రాతి బండల్ని ప్రత్యేకంగా ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి అధికారులు తెప్పిస్తున్నారు. మరోవైపు మేడారం మహాజాతరకొచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడారంలోని ప్రధాన రహదారుల్ని కూడా పునర్నిర్మిస్తున్నారు. సుమారు 27 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు రహదారిని నిర్మిస్తున్నారు. ఇక తాడ్వాయి మేడారం మార్గంలో కూడా చిన్నవాగులపై కల్వర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దాదాపు 15 రోజుల్లో పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు మేడారంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుంటే మరోవైపు సెలవు రోజుల్లో భక్తుల రద్దీ పెరుగుతోంది. సమ్మక్క సారలమ్మలకు ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోళ్లు,
ఏటపోతులు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, బెల్లం, బంగారంతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నామని పలువురు భక్తులు చెబుతున్నారు. అలాగే మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అంటున్నారు. ఇక వనజాతర అంటేనే అడవి అని, వనజాతరలో భారీ వృక్షాల్ని తొలగిస్తున్నామని కొంతమంది భక్తులు విమర్శలు చేస్తుంటే, మరికొంతమంది జాతర సమయం దగ్గర పడుతోందని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. మేము మా స్నేహితులతో కలిసి గోపాలపల్లి నుంచి వచ్చాము. మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా మేడారంకి కంపల్సరీ వస్తాము కుటుంబ సభ్యులతో. అలాగే ఈసారి కూడా ముందస్తుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది అభివృద్ధి పనులు చూస్తుంటే. ఎందుకంటే ప్రతి సంవత్సరము 1-2 కోట్ల పైన జనాభా వస్తూ ఉంటారు. మనకు తెలిసిందే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ కాబట్టి, కోరిన కోరికలు తీర్చే తల్లులు కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మకం. ఆ నమ్మకంతో మేము ప్రతి సంవత్సరం వస్తాము పండుగ జరిగినప్పుడు. ఈ సంవత్సరం కూడా ముందస్తుగానే స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని వచ్చాము. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు కూడా చూస్తూ ఉంటే. పేరు వెంకటరెడ్డి. అందరం ఫ్రెండ్స్. మేము వరంగల్ నుండి వచ్చాము. ప్రతి 2 years ఒకసారి జాతర జరుగుతుంది. జనవరిలో జరిగే ముందస్తులో అడ్వాన్స్లో మేము వచ్చాము. జాతర దర్శనం చేసుకున్నాము అందరం. చాలా సౌకర్యాలు కానీ విశాలమైన ప్రశాంతంగా ఉన్నది. డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ హెల్త్ విషయం కానీ అన్ని పరంగా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. మేము ఎందుకంటే జనవరిలో జరిగే జాతరకు మధ్య ఎక్కువ ఉంటారని చెప్పి ముందస్తు వచ్చి దర్శనం చేసుకున్నాము. సమ్మక్క సారక్క వాళ్ళ దర్శనం చేసుకొని కోరికలు ఏదైనా ఉంటే మళ్ళీ మా కోరికలు నెరవేరితే మళ్ళీ వస్తామని చెప్పుకుంటే ఎప్పుడు సమ్మక్క సారక్కలను కోరుకుంటే కోరికలు నెరవేరుతాయి. ఆ నమ్మకంతో మేము ఎప్పటికీ 2 years ఒకసారి వస్తూనే ఉన్నాం. ముందస్తు ఈసారి వచ్చాము. మళ్ళీ కూడా జనవరి వరకు మళ్ళీ వీలైతే మళ్ళీ వస్తాం. మీ అందరం సౌరం గారు, మేము హన్మకొండ నుండి వచ్చాము. మా పిల్లలతో వచ్చాము. తెలంగాణ రాష్ట్రంలోని మహాకుంభమేళమ్మ పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర మరో 3 నెలల్లో ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే మేము 3 నెలల ముందే ముందస్తు మా మిత్రులతోటి రావడం జరిగింది. ఎందుకంటే మేము ఈ మహాకుంభమేళ సమ్మక్క సారలమ్మ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారు మాకు ఏదైనా కూడా మా కోరికలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో ముందే రావడం జరిగింది. ఇంకా తెలంగాణ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 1-2 కోట్ల మంది అంచనాతోటి వచ్చే జనవరిలో రాబోతుంది కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇంకా ఎందుకంటే చాలా వరకు వాటర్ సప్లై కానీ, ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో కానీ రోడ్డు వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతిపెద్ద భారతదేశంలోనే అది నెంబర్ 1గా గాంచిన సమ్మక్క సారలమ్మ కాబట్టి ముందస్తే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూస్తే బాగుంటుందని మేము ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ జనవరిలో కూడా మేము కుటుంబ సమేతంగా వస్తాం, దర్శించుకుంటామని అమ్మవారిని కోరుకుంటున్నాం.